సింగనమల వైసీపీ మండల కన్వీనర్ పూలప్రసాద్ అకాల మరణంతో పార్టీ శ్రేణులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ విషాద సమయంలో పూలప్రసాద్ కుటుంబానికి వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్ ఆలూరు సాంబశివారెడ్డి ఆర్థికంగా అండగా నిలిచారు. సింగనమల గ్రామానికి చెందిన సాంబశివారెడ్డి పూలప్రసాద్ కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పారు. పూలప్రసాద్ ఇద్దరు కుమారుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఒక్కొక్కరి పేరు మీద 50,000 చొప్పున మొత్తం ₹1,00,000 ఫిక్స్డ్ డిపాజిట్ చేయించి బాండ్లను ఆయన భార్యకు అందజేశారు. చిన్ననాటి స్నేహబంధాన్ని గుర్తు చేసుకున్న సాంబశివారెడ్డి కలిసి చదువుకున్న రోజుల జ్ఞాపకాలు మనసును కలిచివేశాయని తెలిపారు. కష్ట సమయంలో కుటుంబానికి అండగా ఉంటానని, పిల్లల భవిష్యత్తుకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని సాంబశివారెడ్డి భరోసా కల్పించారు. రాజకీయాల్లో తనదైన శైలితో ప్రజల నాయకుడిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఆలూరు సాంబశివారెడ్డి చిన్ననాటి స్నేహితుడు పూలప్రసాద్ కుటుంబానికి సహాయం అందించి తన మానవత్వాన్ని మరోసారి చాటుకున్నారు. నేను అప్పుడు బాగా రెగ్యులర్ ప్రకాశం జీవన్ రావు. తమ్ముడి పేరు అభిరామ్. జీవన్ అభి. నైన్త్ కదా నువ్వు? సెవెన్ నువ్వు కదా. ఇంజనీరింగ్ SR8లో చేయాలని టార్గెట్ పెట్టుకోండి. తెలుసా SR8? తెలుసా? ఇప్పుడే ఉంది. ముగ్గురా? నవీన్ ప్రకాష్ బాగా ఇతను నువ్వేనో ఎన్ని రెండా మూడు కదా. వీడు పెద్దోడా? ప్రసాద్ నజీర్, నగేష్ ఇక్కడ స్కూల్లో చదువుకున్నాం కలిసి. వాడు మీ క్లాస్ వాడు మీరు చెప్పాలి పనిలే, వాడు చెప్తానే ఉంటారు. వాడి ఫోన్ నంబర్ ఎవరు వాడుతున్నారు ఇప్పుడు? వాడుతుందా ఏమ్మా? ఫోన్ నంబర్ వాడుతున్నావు ప్రసాద్ది?